బిహైండ్ ద సీన్స్ అరుంధతిలో యూపీఎల్ ఎందులో చూపించేసారు. ఓ ఎట్లెక్కిందనా చెట్టెక్కుడు బాగా అలవాటు ఉన్నట్టు. సర్ప్రైజ్ గాన్ రాంగ్ ఇది. ఒకసారి అట్లా గాల్లో చూపిద్దామని చెప్పి పైన చూస్తేనే సడన్గా భయపడతారు, పైకి ఎట్లెక్కిందో చూపిస్తే ఎవడరా భయపడేది. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు బమ్ బోలేచో కింగ్ బోలేచో ఖమ్ ఖమ్. వాడు బెంగాల్లో చెప్పిండు, నేను తెలుగులో చెప్తా. అరుంధతి బెంగాల్ రీమేక్ కి రియాక్ట్ కాబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఏ పెద్ద హీరో, ఏ స్టార్ హీరో లేకుండా మన అరుంధతి అనుష్క గారే మొత్తం ఏమంటాం వన్ మ్యాన్ ఆర్మీ లెక్క మొత్తం మూవీని ముందుకు తీసుకెళ్ళినారు. సో చాలా ఉంది ఈ మూవీకి. సో మన బెంగాల్ వాళ్ళు ఏమాత్రం చేసారో చూద్దాం. ఈ రియాక్షన్ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. మేము ఏం చేసినా ఎంటర్టైన్ చేయనికే, ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశం మాది కాదు. అంతేగాని అఫెండ్ కాకండి. మేము ఏ లాంగ్వేజ్ కూడా కించపరచలేదు. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్. రండి రండిరా. రండి. దీనికి ఎంత భయం అవుతుండారా బాబు. ఇప్పుడు కొంచెం కామెడీగా ఉంది, ఎందుకంటే నార్త్ వాళ్ళు కొంచెం అఫెండ్ అవుతారు. సో తెలుగు వాళ్ళకి ఏమనిపించదు. సమాధండి, బట్టలు కొట్టండి. అసలు నువ్వు లోపలికి వెళ్ళావు? అది నీకు అవసరమా? అయ్యో, లోపలంతా చీకటిగా ఉందండి, ఊపిరాటం లేదు. అండి బట్టలు కొట్టండి, అండి బట్టలు కొట్టండి, అండి బట్టలు కొట్టండి. ట్రాన్స్ఫార్మేషన్ అసలు అప్పట్లోనే ఇంత క్రేజీ ఎట్లా చేసారు. బయట ఎవరు అనుకుంటున్నా మరా? కోడి రామకృష్ణ రామకృష్ణ. మినిమం అంటది. టీజీతో ఇట్లా ఆడుకుంటాడు ఆయన. ఎస్, అప్పట్లోనే అంజితోటే. కానీ ఇట్లాంటి ఇంటెన్స్ హారర్ సినిమా అసలు మళ్ళీ దీని తర్వాత ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు తెలుగు. అవును, నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూస్తే సీజీ కొంచెం తెలిసిపోతుంది, కానీ అప్పట్లో అసలు ఆ క్రాఫ్ట్, ఆ వాయిస్ ఓవర్ కానీ అసలు మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ రవిశంకర్, బా అసలు ఆ వాయిస్ కే పూసేసుకుంటాం. సో ఒక బెంగాలీ వర్షన్ చూద్దాం మనం ఇప్పుడు. এই সব আমার ছেলে, আমার ছেলেকে একা ফেলে রেখে অরুন্ধতি নিজে ওখানে বিয়ের পিড়িতে বসবে। బియరా? আমি তা কখনো బియర్ ఎందుకు కావాలరా? పెళ్ళిని బీర్ అంటారేమోరా. బియర్ బైసెప్స్ కొట్లాడుతుందంట కోట్ల. బీర్ బైసెస్ ఎందుకు వచ్చిండ్రు రాయుడికి? బాగా అలిసిపోయినట్టున్నారు, బియర్ తాగుతారా అని అడుగుతుంది. ఓహో, నీళ్ళు తాగుతారా బీర్ తాగుతారా అని అడుగుతున్నా. బియరే కావాలంటారు వాళ్ళు. ఇది ఎంతరా, ఇది ఎట్లా ఉంది? ఒరే నాయన, ఏందిరా ఇది? కబోర్డ్ పెట్టిర్రు రాక అంతే. అదే కదా, చాలా నీట్ గా ఉందిరా, మొత్తం రిచ్ గా ఉంది. అంత ఆ త్రిశూలాలేంద్రా అట్లనే మరి ప్లాస్టిక్ లెక్క. ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాదురా, థర్మోకాల్ రా అది. মুক্তি সমাধি থেকে মুক্ত কর। অনেক বছর బాగా కావాలంట. అసలు ఇంటెన్స్ ఎట్లుండాలో ఉర్రంగానే మెల్లగా ఒక ట్రాన్సిషన్ ఉంటది మన తెలుగు అరుంధతిలో. ఇలా చూడు, అరుస్తున్నాడేంటి భయ్యాడు, అరుస్తున్నాడేంటి అన్నట్టుంది ఇది. అరుస్తున్నాడు భయ్యుడు. అంటే దీనికి ఒక రీజన్ ఉంది. దీని వల్లనే మనకి లాస్ట్ కి మన పశుపతిని అంతం చేసేది ఉంటది కదా. చాలా బ్యాక్ స్టోరీ ఉంది దీనికి. మంచిగా పెట్టిరు అప్పట్లో. మన బెంగాలీలో ఏందని చూద్దాం ఇప్పుడు. ఒరే దొంగగాళ్ళు ఉన్నారా? మొత్తం దొబ్బేసిర్రు. కాదు, నీళ్ళల్లో వేసే వారికి ఇల్లది, నీళ్ళల్లో షాట్లు మనే. సీసీ చేసి పెట్టేసారు. అదే అది కూడా మళ్ళీ మ్యూజిక్ కూడా మనదే వాళ్ళ. స్మార్ట్ వర్క్. ఆడు అక్కడేమో జుట్టుతోటి ఇట్లా తీస్తాడు, ఇలా కనతలేదని సుది పెట్టి తీస్తాడు ఇట్లా. అదే కదా, అంత పెద్ద బొక్కు ఉన్నా కూడా కనిపిస్తలేదు.
తస్కరించడం వరకు చూసినాం కానీ మరీ ఇంత తస్కరించి సీన్లు మధ్యలో యాడ్ చేసుకునేది వావ్ మీ ఇప్పటికి ఎన్నెన్నో చూసి ఉంటారు కానీ ఇలాంటివి ఎక్కడ చూసి ఉంటారు. సో ఈరోజు మనం అరుంధతి మూవీ ఎందుకు స్పెషల్ సెలెక్ట్ చేసుకున్నామంటే మన సబ్స్క్రైబర్స్ కోరిక మీదకు వాళ్ళు రిక్వెస్ట్ చేసినందుకు ఈరోజు మనం ఈ మూవీ క్రియేట్ కాబోతున్నాం. సో మీరు చెప్పిన ప్రతి ఒక్క వీడియోకి మేము రియాక్ట్ అవుతున్నాం. సో మీరు కూడా మాకు అలానే సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ కरें, బెల్ ఐకాన్ జరూర్ దబాయియేగా. క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రా 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 రాకపోతే చస్తానే. నువ్వు నన్ను ఏం చేయలేవురా. క్రేజీ అసలు ఇదైతే చెప్తున్నా కదా. కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అది. ఇంత ఇంటెన్స్ ఉంది ఇది. అది చూడు. సేటా సేటా సీడ్ ఎవరికి సేటు? అది డైలాగ్ ఉంటుంది బాయా ఎవరికి బాయ్? మా సేటుకి బాయ్. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? చుండు, అరే చుండు వచ్చినట్టుంది. అడుకోవడమంటే వాడు ఏం అనలే కదరా పాపం. వాడికి ఏం అనలే కదరా. అదే కదరా వాడు ఏదో అన్నాడు రా వెళ్ళగా ఇంట్లో నువ్వు. మన దాంట్లో ఇట్లా గట్టిగా మాట్లాడితేనే అట్లా జేజం వస్తుంది. అంటే ఇక్కడ అంత గట్టిగా మాట్లాడలేడు. సో ఆడ చెప్పాలంటే చాలా రెస్పెక్ట్ తోటి పిలిచాడు. అదే కదా. শুধু সিদ্ধার্থর এখানে আসাটা সত্যি না। వెనకాలకు పోరా, కొంచెం వెనకాలకు ఏడలీలో పడ్డరా అసలు. ఒరే ఏంద్రా మరి ఘోరంగా. మన తెలుగులకేదా లేపేసిర్రు, బిల్డింగ్ లేపేసి గ్రీన్ స్క్రీన్ వేసాగో ఆ కింద ఇద్దరు పెట్టారు అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శవ పూజలు చేసేవాడు, మనుషుల రక్తం తాగేవాడు, ఎన్నో అసహ్యమైన పనులు చేసి చేసి చివరకు తను కోరుకున్న శుద్ధ శక్తులు ఎన్నో సంపాదించాడు. అరే వీడేదిరా చేసు అన్నట్టుండు. నీ అమ్మ ఎక్కడికి వచ్చావా? ఇక్కడ ఎందుకు వచ్చావు అన్నాడు. తెలుగు వచ్చింది ఏందిరా? అంటే తెలుగు కూడా, తెలుగు సీన్లే కాదు తెలుగు డైలాగ్ లో కూడా చెప్తారు. అట్లా ఉత్సవం ఒప్పించిన ఎఫెక్ట్ ఇది. అది కూడా మెల్లగా ఇంట్రెస్టెడ్ ఉంది. అదే కదా. మొత్తం డబ్బింగ్ ఏరా నాయన. అమ్మా నాకు తెలిసి వాళ్ళు కూడా నవ్వొచ్చిండొచ్చు అది చూసినప్పుడు. భయపెట్టమంటే నవ్విస్తారు ఇంద్రా. అదే కదా. అప్పుడు ఏంద్రా ఎడిటింగ్ జుబ్ 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 ఏంద్రా అది. కన్ఫ్యూజ్ చేసి కంప్లీట్ చేయాలి సీన్ అంతే. తెలుగు అంటే ఎటు తిరిగి మనం ఎక్కువ ఆలోచించొద్దు అనమాట దాని గురించి. ఏదో అయిపోయింది అనుకోవాలంతే. ఏదో అయిందే అయిపోలేదు, లేకపోతే అమ్మాయి సీన్ అయిపోయింది అనుకోవాలి అట్లా. ఇప్పుడు ఏంట్రా ఇది? బుల్బుల్ ఎందుకు వచ్చిందిరా? ఫేస్ పెట్టిర్రా మధ్యలో. అరే ఎంత కామెడీ రా ఇదైతే. మరి తెలుగులో బొమ్మలు అయితే ఇందులో బుల్బులి. ఆడ మొత్తం ఆడే వచ్చేసిండు దెబ్బకి. అది ఎట్లా వస్తారా? అరే ఎన్ని 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 దారుణాలు సార్. ఇంకా చెక్కి ముందు కనిపెట్టు. అయ్యో బిహైండ్ ద సీన్స్ అరుంధతిలో యూపీఎల్ ఇందులో చూపించేసారు. ఓ ఎట్లెక్కిందనా? చెట్టు ఎక్కుడు బాగా అలవాటు ఉన్నట్టు. సర్ప్రైజ్ గాన్ రాంగ్ ఇది.
ఒకసారి అట్లా గాల్లో చూపిద్దామని చెప్పి ఎవరైనా పైన చూస్తేనే సడన్ గా భయపడతారు, పైకి ఎట్లా ఎక్కిందో చూపిస్తే ఎవడరా భయపడేది. ఏందిరా పైన ఒరే బిస్కెట్ పెట్టిండా? కాదు చాక్లెట్ దొరుకుతుండే ఎవడప్పుడు ఒకటి పెద్ద ఇట్లా ఇట్లా రౌండ్ ఉంటుంది గోల్డెన్ గోల్డ్ ర్యాప్ లో అది సేమ్ అదే ఉంది. పిల్లల పిల్లల భీమ్ అంట, చోటా భీమ్ అట్లా పిల్లల భీమ్. పిల్లల చాక్లెట్ కదా అట్లా అంటున్నాడు. క్లైమాక్స్ అసలు అది. అనుష్క యాక్టింగ్ మళ్ళా ఏమంటారు ఆ CG వర్క్ అయినా సరే, ఆ BGM అన్నిటితో అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది కదా సినిమా. అసలు ఆ కంటిన్యూస్ గా ఇంత సేపు ఇంటెన్స్ హోల్డ్ చేసింది కదా, అది గ్రేట్. తెల్లలైట్ ఎందుకు వచ్చింది అసలు? ఇద్దరు అయ్యో అయ్యో దాని ఇన్స్పైర్ అయ్యారా? ఓకే అదిదా హీరో ఇంట్రడక్షన్. అరుంధతి నుంచి అలా చంద్రముఖి లెక్క ఎందుకు అయింది? ఇంకా ఇట్లా తిప్పుతుంది ఇంకా కత్తి. అరే ఇట్లా తిప్పుతుంది ఆమె కత్తి. హెలికాప్టర్ షాట్. అంటుండేదిరా అసలు నువ్వు ఇంకా బతికేందుకున్నావు అయ్యా? ఒరే నువ్వు ఇంకా చచ్చిపోలేదా? ఫ్రెష్ ఉన్నాడు, ఇంకా చిన్న దెబ్బ తాకింది అంతే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. యాక్చువల్ గా ఇంత చూసినప్పుడు డౌట్ వచ్చింది, ఉడుకుతున్న రక్తం కావాలి అన్నప్పుడు ఆహా ఈ బెంగాల్ నా కొడుకులు ఏదో ఒకటి చేంజ్ చేస్తారు అనుకున్నా. మరి ఇంత దానమా? ఎండింగ్ మార్చేసారు. ఇప్పుడు ఉడుకుతున్న రక్తం అన్నారు కానీ ఎవడదని చెప్పలేదు కదా. ముసలో రక్తం అనలేరా మరి? అరే ఆ బుక్కనే తయారు చేసింది ఆమనించాలి. వీడు పొడుచుకున్నాడేంది పిచ్చోడు. అసలు ఆమె మళ్ళీ పుట్టి ఏం లాభం ఇక. అదే కదా, అలా కాదురా. నేనెందుకు రా ఇక మీరే చంపుకుంటారా, నేనెందుకు రా ఇక్కడ మధ్యలో? నేను పోతా అన్నయ్య, నేను పోతా. వీడెందుకు కొడుకుంటాడు? ఆడే షాక్ అయ్యండి. ఎందుకు పొడుచుకున్నాడు? ఆ రక్తంలో తడవంగానే పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని రావాలి. అదే కదా, రక్తం అంటే కిచ్చపేసి పడేసిండాడు దాంట్లో చూడు. అదే కదా చిల్లర లాగిన్ ఎట్లయింది రా రక్తం తోటి. హ్యాకర్ 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 రా కొడుకాడు. హ్యాకర్ అసలు ఏమైతుందిరా ఏడాది. ఇదంతా స్క్రిప్ట్ లో లేదుగా, ఏం చేస్తుంది? కాదు వాడు పొడుచుకున్నప్పుడు వాడి నన్ను పొడవచ్చు కదా, ఈమెకి ఎందుకు ఇచ్చిండు కత్తి? అది కూడా కరెక్టే కదా. పశుపతి బిలై పశుపతి బిలై నీ అబ్బా ఇదేంట్రా ఇది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. నాకు డౌట్, స్నో ఎందుకు వస్తుంది ఇప్పుడు? అవన్నీ అడగకు. అంటారు
ఇదంతా ఫైన్ రా, ఇదంతా మంచిగానే ఉంది. నాకైతే ఒక్క లాజికే అర్థమవుతుంది. మెయిన్ స్టోరీయే మార్చేసినాడు. అసలు అసలు ఇప్పుడు తెలుగులో అరుంధతి మళ్ళీ పుట్టి అసలు వేస్ట్. వేస్ట్. తెలుగు ఇప్పుడు ఆమె పొడుచుకొని ఆ రక్తం ఇట్లా వచ్చి ఆ రక్తం పోయి బొట్టు లెక్క మారి ఎందుకు ఇవన్నీ అని అన్నాడు డైరెక్టర్ గాడు. సింపుల్ గా నువ్వు పొడుచుకోరా నువ్వు పొడుచుకో అన్నట్టు. అంత రిస్క్ వద్దు, ఎట్లాగో వీడు చచ్చిపోతాడు కదా, నువ్వు అడుచుకుని చచ్చిపో అంటారు. అంత బడ్జెట్ లేదేమో లేకపోని. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. మీరు కూడా కమెంట్ లో చెప్పండి ఇది జేజమ్మనా లేకపోతే జోజమ్మనా అని చెప్పి. కోయ్ 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 కోయ్